హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 104. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. హాల్లో ఉన్న కమల్ అమృత వంక పరీక్షగా చూశాడు. సర్వం పోయిన దానిలా గదిలోకి వెళ్ళిపోయింది అమృత. కనీసం తలుపు కూడా వేసుకోలేదు. కమల్ పుకుటి ముడిపడింది. మరో అరగంట పాటు అలాగే ఉండి అందరూ పడుకున్నారని నమ్మకం వచ్చాక అమృత గదివైపుకి వెళ్ళాడు. మంచం మీద బోల్లా పడి తిరిగి దిండిలో ముఖం దాచుకుని కనిపించింది అమృత. ఆమె నిద్రపోతుందని అతను అనుకున్నాడు. నెమ్మదిగా దగ్గరికొచ్చాడు. గదిలోకి ఎవరో వచ్చినట్టు అలికిడి వినిపించిన అమృత చూడాలనుకుంది. కానీ ఆ వ్యక్తి తన దగ్గరికి రావడంతో తన తండ్రి ఏమో అనుకుని అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె తల మీద పడిన స్పర్శ తర్వాత అక్కడ ఉన్నది కమల్ అని అమృతకి అర్థమైంది. అసలే కళ్ళు తెరవకుండా అలాగే పడుకుంది. ఆమె తలను మృదువుగా స్పృశించి ముందుకు వంగి ఆమె కంత మీద ముద్దు పెట్టుకున్నాడు కమల్. అప్పటి వరకు ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లు ఒక్కసారిగా బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంటే లోపల దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ ఆమె అష్ట కష్టాలు పడింది. అలాగే ఉండడానికి ప్రయత్నం చేసింది అమృత. అమ్ము, ఒకసారి నీ సమస్య ఏంటో చెప్పి చూడు. అది క్లియర్ చేయలేకపోయినా సరే నిన్ను మాత్రం వదలను. నెమ్మదిగా ఆమెకు నిద్రాభంగం కలగించకుండా అతి మెల్లగా ఆ మాట అన్నాడు కమల్. అది అమృతకి వినిపించింది. అతని మాటలకి అమృత ఇక ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె ఏడుపు శబ్దం వెక్కిలుగా మారి అతని చెవిన చేరడంతో కమల్ ఉలిక్కిపడ్డాడు. మరుక్షణం తెప్పరిల్లి అమృత భుజాలు పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. కళ్ళు తెరవకుండా వెక్కిలి పెట్టి ఏడవసాగింది అమృత. ఆమె శబ్దం పెద్దగా వినబడుతుంటే అతనికి ఒకలాంటి భయం కలిగి తెరిచి ఉన్న తలుపు దగ్గరికి పరిగెత్తి వెంటనే డోర్ లాక్ చేసి వచ్చాడు కమల్. ఆమె భుజాలు పట్టి పైకి లేవదీసి తన వైపుకి లాక్కున్నాడు. అమృత అతని స్వరం ఆదుర్దాగా ఉంది. ఆమె నిద్రలో ఏడుస్తుందా లేకపోతే ఇంకేదైనా అతనికి అర్థం కాలేదు. అతని గుండెల మీద వాలిపోయి ఏడవసాగింది అమృత. ఆమెకిక భరించే శక్తి లేనట్టు సాలిపోయి అతని చొక్కాని మరింత గట్టిగా పట్టుకుంది అమృత. అదేవిధంగా ఆమె చిరునవ్వుతో తన హృదయం మీద వాలిపోతే అతని సంతోషం ఇంతా కాదు. కానీ ఆమె బాధతో అతని కౌగిలిలో వాలిపోగానే అతనికి చెప్పలేనంత కంగారు కలిగింది ఆ క్షణం. అమృత, అసలు ఏమైంది? ఆమె కన్నీరు తుడుస్తూనే అన్నాడు కమల్. కమల్ నాకు చచ్చిపోవాలని ఉంది కమల్. ఆమె స్వరం మరింత దీనంగా వస్తుంటే అతను నిర్వీణ్యుడై చూశాడు ఆమె వంక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె భుజాలు పట్టి దూరం జరపాలనుకున్నాడు. కానీ అమృత జరగలేదు. అసలు అమృత మాట్లాడలేదు. అలాగే ఉండిపోయింది అతని కౌగిలిలో. అమ్ము, నీకు భరించలేనట్టు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు కమల్. నాకు సాయం చేస్తావా అని అడిగింది అమృత అతన్నే బేలగా చూస్తూ. ఏంటది చెప్పు. అతని స్వరంలో ఆదుర్ద ఉట్టిపడుతోంది. కమల్, నేను నీకు కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో కమల్. ఆమె అలా అడుగుతుందని ఊహించని అతను ఒక క్షణం విస్తుపోయి అంతలోనే తేరుకున్నాడు. పిచ్చిగా మాట్లాడుకో. అసలు ఏమైందో చెప్తావా లేదా? మృదు గంభీరంగా ఉంది అతని గొంతు. ఏం చెప్పగలదు తను? మరలా అమృత మూగబోయింది. నువ్వు ఇప్పుడు చెప్పే వరకు నేను ఊరుకోను. ఆమె భుజాలు పట్టి మరింతగా దగ్గరికి లాక్కున్నాడు కమల్ ఆమెని. ప్లీజ్ వెళ్ళిపో. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంది అమృత. నీలాంటి అమ్మాయి ఇష్టం లేకుండానే ఇలా ఎవరి దగ్గరకు అవ్వదు అమృత. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అని ఆర్తిగా అడిగాడు కమల్. నేను తప్పు చేశాను కమల్. ఆమె మాటలకు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అర్థం కానట్టు. ఏంటి అని అడిగాడు. అవును, నేను తప్పు చేశాను. నా శరీరం మలినమైంది అన్న అమృత మాటలకు అతను హతాశుడయ్యాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అతని చేతులు నెమ్మదిగా ఆమె నుంచి దూరం జరిగాయి. నమ్మలేనట్టు ఆమె వైపు చూశాడు కమల్. అదంతా నా మూలంగానే జరిగింది. నాకే ఒళ్ళు తెలియకుండా అంటున్న అమృత చెంప పగిలింది కమల్ చేతిలో. చంపేస్తాను. పిచ్చిగా వాగావంటే చంపేస్తాడు. ఎప్పుడూ లేనంత కోపంగా అడిగాడు. అలాగే అతని ముఖంలో అంత కోపం తాండవిస్తోంది. అమృత కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఒకవైపు చూపుడు వేలు చూపిస్తూనే మరోవైపు ఆమె చుట్టూ చెయ్యేసి, నాతో చెప్పడానికి ఇంతకంటే ఇంకేం అబద్ధం దొరకలేదా నీకు? ఎలా నమ్ముతాననుకున్నావు? అతను అరిచాడు కోపంగా. మెల్లిగా మాట్లాడు, అమ్మ వాళ్ళు లేస్తారు. అతని గొంతు అంత పెద్దగా రావడంతో ఆమె కంగారు పడింది. లేస్తే లేవని, పర్లేదు. అతని కళ్ళు ఎర్ర జీరలు కమ్ముకున్నాయి. నేను తప్పు చేశానంటే నమ్మవేం? అమృత తిరిగి అరిచింది చాలా కోపంగా.
నీ గురించి తెలిసిన వాళ్ళెవరు నువ్వు తప్పు చేశావంటే నమ్మరు. అతను అంతే గట్టిగా అన్నాడు. కానీ ఇదే నిజం. నేను మలినమైపోయాను. నిన్ను మోసం చేస్తున్నాననే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాను అని ఒకవైపు అరుస్తూనే ఆమె మెడ చుట్టూ కప్పుకొని ఉన్న దుపట్టా కిందకి లాగి తన భుజం మీద ఉన్న డ్రెస్ పక్కకి తొలగించింది అమృత. చూడు, ఈ సాక్ష్యాలు సరిపోతాయా? ఆమె అడుగుతుంటే వెంటనే అతను ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు అమృత నుంచి. అమృత మాటలు వింటుంటే అతనికి మతిపోతున్నట్టే అనిపిస్తోంది. ఏంటి ఇదంతా అసలు? చూడు కమల్, చూడు, నాకు వేరొకరితో సంబంధం ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు అతన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. అది నీతో చెప్పలేక కష్టంగా ఉంది. అందుకే నిన్ను మోసం చేస్తున్నానేమోనని భయంగా ఉంది నాకు. ఎప్పటికైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతోషం. అమృత ఖచ్చితంగా చెప్తుంటే కమల్ మనసుని ఎవరో తూట్లు కింద పేల్చినట్టుగా ఉంది. అంత బాధగా ఉంది. ఊపిరాడినట్టు అతని ముఖం భూమిలో కూరుకుపోయేలా ఉంది ఆమె మాటలు వింటుంటే. వెంటనే అతని చొక్కా కాలర్ పట్టుకొని తన వైపుకు తిప్పుకుంది అమృత. ఇంట్లో తెలియకూడదు అనుకునే ఇలా శరీరాన్ని కప్పుకుంటున్నాను కమల్. ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తే సంతోషం. అతని ముఖంలో ముఖం పెట్టి గట్టిగా చెప్పింది అమృత. అప్పుడే అతను తన మాట వింటాడని ఆమె ఆశ. అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర తేలియాడింది. అది చూసిన అమృతకి చచ్చిపోవాలనే కోరిక పెరిగిపోయింది. అతని కన్నీళ్లు చూడ్డానికి అతను ఇంకా ఉంది. క్షమించు కమల్, నన్ను క్షమించు. ఆమె మనస్సు కుల్లి కుల్లి ఏడవసాగింది. అతని నోటి నుంచి మాట పెగలట్లేదు. అతని కళ్ళు నెమ్మదిగా ఆమె ముఖం మీద నుంచి ఆమె కంఠం మీదకు మళ్ళీ అక్కడి నుంచి ఆమె హృదయం మీదకి, ఆమె శరీరం మీద ఉన్న ఏవో గాయాల తాలూకా మచ్చలు. అవి చూడగానే అతనికి ఊపిరి ఆగిపోయినట్టుంది. క్షణకాలం కూడా అలా చూడలేకపోయాడు. ఒక్కసారిరా నిట్టూర్చి తన దుఃఖాన్ని ఆపుకున్నాడు కమల్. అతని చొక్కా వదిలేసి చున్నీ కప్పుకుంది అమృత. నాకు నువ్వు వద్దు, అతనే కావాలి. ఇంత చెప్తున్నా నువ్వు ఇక్కడ ఉండటంతో అర్థం లేదు కదా. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అమృత అటువైపుకు తిరిగిగా పడుకుంది. కమల్ అడుగులు మౌనంగా ఆ గది నుంచి బయటపడ్డాయి. అప్పుడు వచ్చాయి ఆమెకి కన్నీళ్ళు వరదలు పొంగినట్టుగా. ఆమె కళ్ళు ధారాళంగా రోదిస్తూనే ఉన్నాయి. కమల్ రేపు వెళ్ళిపోతాడు. ఇక జన్మకి తనకి అతనికి రుణం తీరిపోయింది. ఇక ఎప్పటికీ అతన్ని తను చూడలేదు. అతను కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే తను బ్రతుకు ఎందుకు అనిపిస్తోంది ఆ క్షణం అమృతకి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న గగన్ మొబైల్ వైబ్రేట్ అవుతుంటే కొంచెం మెలకువ వచ్చింది. కానీ ఆ శబ్దం ఎక్కువ వినిపించకపోవడంతో అతను మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ధరణి, వేకప్! పతి అరుపులు ఆ గదిలో ప్రతిధ్వనిస్తుంటే బద్ధకంగా కళ్ళు తెరిచి చూసింది ధరణి. అతను హుడీ వేసుకుంటూ కనిపించాడు ఆమెకి. ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు తల తిప్పి చూసిన ధరణికి టైం 6 గంటలైనట్టు అర్థమైంది. అందుకే మళ్ళీ కళ్ళు మూసేసుకుంది ధరణి. తల తిప్పి వెనక్కి చూసిన అతనికి పడుకుని కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చి బలవంతంగా పైకి లేపేశాడు గగన్. టైం అవ్వలేదు కదా, ఇంకాసేపు పడుకుంటా. ఆమె అతని భుజం మీద వాలిపోతుంటే, ఇవాళ నాతో వస్తాను అన్నావు, వద్దా అయితే చెప్పు అనగానే ఆమె టక్కున కళ్ళు తెరిచింది. రాత్రి ఆలస్యం అవడంతో ఆమెకి ఇంకా అలసటగానే ఉంది. నువ్వు వెళ్ళేది 10కి కదా, ఇప్పుడు ఎందుకు లేపడం? ఆమె నిద్ర గొంతు మత్తుగా వస్తోంది. లే ముందు అంటూ దుప్పట్లాగి అవతలికి విసిరేశాడు. ఆమె ముఖం మార్చుకుని లేచి కూర్చుంది. 10 మినిట్స్లో వస్తా, వెళ్ళాలి, కిందికి రా అని అన్నాడు. ఊహు, మొహం తిప్పుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని తను వెళ్ళింది. అప్పటికే మాల్విక, ప్రకాష్ లేచి గార్డెన్లో వాక్ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు నేను కూడా చేయాలా? ఈ మాత్రం దానికి నన్ను పిలిచావా? ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా ధరణి జడ పట్టుకోవడంతో ఆమె ఆగిపోయింది. మాల్విక, ప్రకాష్ నవ్వుకుంటూ వాళ్ళ ముందుకి వెళ్ళిపోయారు వాళ్ళు. అతని వైపు తిరిగి ఏంటన్నట్టు చూస్తుంది ధరణి చిరుకోపంగా. షూ వేసుకునిరా అతను సీరియస్గా చెప్పడంతో ముఖం చిట్లించుకొని వెళ్ళి వచ్చేసింది ధరణి. పదా, ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు అతను. ఇంటి దగ్గరలోనే ఉన్న ఆ అతిపెద్ద ధనవంతులు తిరిగి ఆ పార్క్ వైపు నడిచారు ఇద్దరు. నువ్వు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తావు కదా, ఇప్పుడు ఎందుకు బయటకి? తనకి బద్ధకంగా అనిపించడంతో ధరణి మెల్లిగా అడిగింది. ఇప్పటి నుంచి రోజు వెళ్ళాలి మనం. ఈ మధ్య లేజీగా తయారవుతున్నావు నువ్వు అని అన్నాడు గగన్ సీరియస్గా.
ధరణి నిజమే కాబట్టి అసలు మాట్లాడలేదు. ఇంతకుముందు తెల్లవారున లేచేది ధరణి, ఇప్పుడు అస్సలు లేవట్లేదు. నీ వల్లే నేను లేవట్లేదు అని నాలుక ఖర్చుకుంది. ఏంటి అన్నాడు. ధరణి మాట్లాడలేదు. నేను 5 రౌండ్స్ వేసి వస్తాను, కనీసం 2 రౌండ్లైనా వేయి అంటూ అతను పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అక్కడ కనబడుతున్న బెంచ్ మీద కనిపించగానే దాని మీద కూర్చోవాలనుకుంది. కానీ అతను వస్తే మాడు పగులుతుందని గుర్తుకొచ్చి నెమ్మదిగా చుట్టూ చూస్తూ నడవడం మొదలుపెట్టింది ధరణి. దూరంగా గువ్వల కోవుకోలు వినబడుతున్నాయి. ఎక్కడి నుంచో చల్లగాలి వచ్చి రానట్టు అలా తాకనట్టు వెళ్ళిపోతుంది. స్వేదంతో నిండిన శరీరానికి ఆ గాలి మరింత హాయినిస్తోంది ధరణికి. కాసేపు తర్వాత నిద్రమత్తు వదిలి కాస్త ప్రశాంతంగా అనిపించింది ధరణికి. అది వాళ్ళ కమ్యూనిటీలో పార్క్ కాబట్టి కొందరు పలకరిస్తుంటే ధరణికి వాళ్ళెవరో తెలియట్లేదు. పెళ్ళికొచ్చిన వాళ్ళేమో అనుకుని నవ్వి ఊరుకుంటోంది. నవ్వి నడుస్తోంది. గగన్ తన్ని దాటుకు వెళ్ళిపోయాడు 2 సార్లు. అది చూసి నడకలో వేగం పెంచింది. అతనికంటే ముందు గబగబా నడిచి వచ్చి ఆయాస రావడంతో బెంచ్ మీద కూలబడింది. అతను కాసేపటికి వచ్చాడు. వెళ్దామా అని అడిగాడు. అప్పుడేనా, బాగుంది ఇక్కడ, ధరణి చుట్టూ చూస్తూ చెప్పింది. సరే, ఇంకో 2 రౌండ్లు వాక్ చేసిరా అనగానే అమ్మో అనుకుంది. అసలే చాలా పెద్దగా ఉంది ఈ పార్క్. వద్దులే అని అతనితో పాటు ఇంటికి నడిచింది ధరణి. పరిగెత్తు వచ్చాడా, ఇంకేం చేసి వచ్చాడా అన్నట్టు అతని ముఖం మీద నుంచి చెమటలు కారిపోతున్నాయి. పెదవి విరిచి భుజాలు కదిలించింది ధరణి. ఇంటికి వెళ్ళగానే సోఫాలో కొలబడి మాలవికని కాఫీ అడిగింది ధరణి. అతను పైకెళ్ళిపోయాడు. అతను ఎటువైపు వెళ్ళాడో అర్థమైన ధరణికి చిందించిన చెమటలు సరిపోలేదనుకుంటా, మళ్ళీ వెళ్ళాడు అనుకుని పెదవి విరిచి మరోసారి నిట్టూర్చింది. తీరిగ్గా కాఫీ తాగి తన అత్తతో కబుర్లు చెప్పింది. తను కూడా ఆఫీస్కి వెళ్తున్నట్టు తన అత్తయ్య మావయ్య చెవిలో ఊదేసింది పనిలో పనిగా. తన మావయ్య పక్కన చేరి, మావయ్య నాకు జాబ్ కావాలి అన్నది ధరణి గారంగా. నువ్వు కావాలి అని అడగడం ఏంటి? గగన్ని పక్కకు పంపేసి ఆ చైర్లో నిన్ను కూర్చోబెడతా అని అన్నాడు ప్రకాష్. అమ్మో వద్దులే అని ధరణి నవ్వింది గట్టిగా. ఏం అని అడిగాడు. బావకి ఎంప్లాయీగా ఉండడం ఇష్టం ఉండదు మావయ్య, ఎంప్లాయర్గా ఉండడమే ఇష్టం. అందుకే బావ కోసం నేను డ్రాప్ అవుతున్నా అని ఫక్కున నవ్వింది ధరణి. ఇప్పుడు ఇలాగే ఆరిందలాగా మాట్లాడుతుంది. గగన్ రాగానే కుక్కపిల్ల అయిపోతుంది అన్నది పక్క నుంచి మాలవిక. ఏం కాదు, ధరణి మూతి ముడిచి చెప్తుంటే మామ్ కాఫీ అంటూ వచ్చాడు గగన్. వినేశాడా అన్నట్టు ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరి కాస్త పెద్దగా అయ్యాయి. మాలవిక నవ్వుతూ చూసింది. ఇప్పుడు చెప్పు అన్నట్టు కథ కొనసాగుతోంది. హైదరాబాద్ వెళ్ళే వరకు కొంచెం చిన్న చిన్న ఎపిసోడ్స్ వస్తాయండి, అడ్జస్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీకోసం చాలా ఆలోచించి మరీ వీడియోస్ చేస్తున్నారు. మీరు నా కోసం ఓ చిన్న లైక్, ఓ బుజ్జి కామెంట్ చేసేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.